ఈ రోజు వీడియోలో మనం స్నోఫ్లేక్ లో వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి, మనం కంప్యూట్ చేస్తున్న టైంలో ఏవి ఎలా వర్క్ అవుతాయి, బిల్లింగ్ ఎలా ఉంటుంది, స్కేలింగ్ ఎలా జరుగుతుంది అన్ని క్లియర్ గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఎన్రోల్ అయ్యాక మీకు ఫ్రీ డెమో సెషన్స్ కూడా ఉంటాయి. సో లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా? అసలు వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇవి కంప్యూట్ ఇంజిన్స్. డేటాని మేనేజ్ స్టోర్ చేసే ప్లేసెస్ స్టోరేజ్ లేయర్, అండ్ ప్రాసెస్ చేయడం కోసం యూజ్ చేసే లేయరే కంప్యూట్ లేయర్. స్నోఫ్లేక్ లో కంప్యూట్ ని హ్యాండిల్ చేసేదే ఈ విర్చువల్ వేర్ హౌసెస్. సింపుల్ గా చెప్పాలంటే ఇవి హోటల్లో కిచెన్ లాంటివి. ఇక్కడ ఆర్డర్స్ డేటా అయితే కిచెన్ కంప్యూట్ ఇంజిన్. ఆర్డర్ వస్తేనే కిచెన్ లో వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సేమ్ వే క్వైరీ వస్తేనే వర్చువల్ వేర్ హౌసెస్ యాక్టివేట్ అవుతాయి. సపరేషన్ ఆఫ్ కంప్యూట్ అండ్ స్టోరేజ్, ఇండిపెండెంట్ స్కేలింగ్, మల్టీ క్లస్టర్ క్యాపబిలిటీ. విర్చువల్ వేర్ హౌసెస్ డస్ నాట్ స్టోర్ డేటా, ఇట్ ప్రాసెస్ ద డేటా. ఈ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. నౌ కీ ఫీచర్స్ ఆఫ్ విర్చువల్ వేర్ హౌసెస్. మల్టీ క్లస్టర్ వేర్ హౌసెస్, మోర్ యూజర్స్ మోర్ క్లస్టర్స్. లోడ్ ని బేస్ చేసుకుని ఆటో స్కేలింగ్ ఉంటుంది. రిసోర్సెస్ కోసం వెయిట్ చేసే పనే ఉండదు. ఆటో సస్పెండ్ అండ్ ఆటో రెజ్యూమ్. ఐడియల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సస్పెండ్ అవడం, క్వైరీ వస్తే రెజ్యూమ్ అయింది. ఇది చాలా కాస్ట్ సేవింగ్. కాన్కరెన్సీ, మల్టిపుల్ యూజర్స్ సేమ్ వేర్ హౌసెస్ ని యూజ్ చేసినా కూడా పర్ఫార్మెన్స్ స్మూత్ గానే ఉంటుంది విత్ నో బాటిల్ నెక్స్. నెక్స్ట్ ఇండిపెండెంట్ స్కేలింగ్. నీడ్ మోర్ పవర్, యూ కెన్ స్కేల్ వితౌట్ ఎఫెక్టింగ్ స్టోరేజ్. నెక్స్ట్ డిఫరెంట్ సైజెస్. సైజ్ ని బట్టి పర్ఫార్మెన్స్ అండ్ బిల్డింగ్ ఉంటుంది. ఎక్స్, స్మాల్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇలా. నెక్స్ట్ బిల్లింగ్ అండ్ కాస్ట్ కన్సిడరేషన్. స్నోఫ్లేక్ లో కంప్యూట్ ని మినిట్ బేసిస్ లో బిల్ చేస్తారు. మనం వేర్ హౌసెస్ ని పర్టికులర్ ఎక్స్ మినిట్స్ యూజ్ చేసామంటే ఆ నెంబర్ ఆఫ్ ఎక్స్ మినిట్స్ కే ఛార్జ్ అవుతుంది. ఫర్ సపోజ్ 5 మినిట్స్ యూజ్ చేస్తే 5 మినిట్స్ కే ఛార్జ్ అవుతుంది. ఇది ఓన్లీ ఫర్ యాక్టివ్ యూసేజ్. ఆటో సస్పెండ్ చేస్తే కాస్ట్ సేవ్ అవుతుంది. సైజ్ ఈక్వల్ టు కాస్ట్ మల్టిప్లైయర్. S is 1 credit per hour while M is 2 and L is 4 etc. చిన్న టిప్ ఇవ్వాలంటే ఆల్వేస్ యూజ్ ఆటో సస్పెండ్ అండ్ స్మాలెస్ట్ పాసిబుల్ సైజ్ ఫర్ నాన్ క్రిటికల్ టాస్క్స్. వేర్ హౌసెస్ లైఫ్ సైకిల్ అండ్ క్వైరీ ఎగ్జిక్యూషన్. ఒక క్వైరీ సబ్మిట్ చేసామంటే ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వేర్ హౌస్ యాక్టివ్ గా ఉందా లేదా అనేది స్నోఫ్లేక్ చెక్ చేస్తుంది. ఒకవేళ సస్పెండ్ అయి ఉంటే రెజ్యూమ్ చేస్తుంది. రిక్వైర్డ్ డేటా బ్లాక్స్ ని లోడ్ చేస్తుంది. తర్వాత క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ ని చూపిస్తుంది. తర్వాత ఐడియల్ గా ఉంటే ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతుంది టైం అవుట్ తర్వాత. ఇప్పుడు వర్చువల్ వేర్ హౌసెస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. UI లో క్రియేట్ వేర్ హౌస్, సెట్ నేమ్, సైజ్, ఆటో సస్పెండ్ అండ్ ఆటో రెజ్యూమ్. అసైన్ టు ఏ రోల్ ఆర్ యూజర్. రన్ శాంపుల్ క్వైరీస్. ఇక్కడ కోడ్ లో ఇక్కడ క్రియేట్ వేర్ హౌస్ కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం. విత్ సైజ్ ఆఫ్ స్మాల్. ఆటో సస్పెండ్ అట్ 300. ఆటో రెజ్యూమ్ అంటే ట్రూ ఇచ్చుకున్నాం. ఇనిషియల్లీ సస్పెండెడ్ అంటే ట్రూ ఇచ్చాం. సో ముందుగానే సస్పెండ్ ఉంటుంది. నౌ స్కేలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టిప్స్. స్నోఫ్లేక్ లో స్కేలింగ్ ఈక్వల్ టు వెర్టికల్ అండ్ హారిజాంటల్. వెర్టికల్ స్కేలింగ్ అంటే ఇది ఇంక్రీజింగ్ సైజ్ ఫార్మాట్ లో ఉంటుంది, లైక్ స్మాల్ టు లార్జ్. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఇట్ ఎనేబుల్స్ మల్టీ క్లస్టర్స్. ఆటో స్కేల్ బేస్డ్ ఆన్ కంకరెన్సీ, క్లస్టర్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి అండ్ రిమూవ్ అవుతాయి. దీనికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే యూజ్ సపరేట్ వేర్ హౌసెస్ ఫర్ ETL అండ్ రిపోర్టింగ్. యూజ్ స్మాలెస్ట్ వేర్ హౌస్ పాసిబుల్ ఫర్ డెవలపర్ ఆర్ టెస్టర్. మానిటర్ యూసేజ్ వియా అకౌంట్ యూసేజ్ వ్యూస్. నెక్స్ట్ రిసోర్స్ మానిటర్స్ అండ్ అలర్ట్స్. బిల్లింగ్ ని కంట్రోల్ చేయాలంటే యూజ్ రిసోర్స్ మానిటర్స్. ఎలా అంటే క్రెడిట్ లిమిట్స్ డిఫైన్ చేయడం, థ్రెషోల్డ్ క్రాస్ అయినప్పుడు అలర్ట్ చేయడం, వేర్ హౌస్ లిమిట్ రీచ్ అయినప్పుడు సస్పెండ్ చేయడం. ఇక్కడ ఒక SQL క్వైరీని చూద్దాం. క్రియేట్ రిసోర్స్ కమాండ్ తో మానిటర్ ని క్రియేట్ చేసాం. క్రియేట్ కోట 100 ఇచ్చాం. 80% రీచ్ అయినప్పుడు ట్రిగర్ చేయమని నోటిఫై చేసాం. 100% రీచ్ అయ్యాక సస్పెండ్ చేయమని ఇచ్చాం. సో దట్స్ ఆల్ అబౌట్ వర్చువల్ వేర్ హౌసెస్ ఇన్ స్నోఫ్లేక్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, subscribe to Brolly Academy. Thanks for watching. Jai Data.